వెల్కమ్ టు యూఐటీవీ. భారత్కు చెందిన ఎంతోమంది నేరాల్లో ఇరుక్కుని ఇతర దేశాల్లో జైలు జీవితం గడుపుతున్నారు. అలాంటి వారిలో నిమిషప్రియ ఒకరు. ఇప్పటి వరకు కూడా ఈ కేసు దేశవ్యాప్తంగా హైలైట్ అవుతూ వస్తుంది. ఇందుకు కారణం ఆమె కుటుంబం చేస్తున్న పోరాటమే అని చెప్పాలి. కేరళలో పుట్టిన నిమిషప్రియ యోమెన్ దేశంలో నర్సుగా పనిచేస్తుండేది. అదే క్రమంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిని కూడా నిర్వహిస్తుండే ఆమె ఓ హత్య కేసులో ఇరుక్కున్న విషయం అందరికీ తెలిసిందే. ఆమె ప్రమేయంతో ఓ వ్యక్తి కన్నుమూశాడు. ఎడారి దేశానికి చెందిన ఆ వ్యక్తి భాగస్వామ్యంతో నిమిష అక్కడ ఆసుపత్రి ఏర్పాటు చేసింది. మొదట్లో ఆసుపత్రి సజావుగానే సాగేది. ఆ తర్వాత ఆ వ్యక్తి ఆమెను ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. మొదట్లో దీనిని నిమిషప్రియ అంతగా ప్రతిఘటించలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ అతడి ఆగడాలు పెరిగిపోతున్న నేపథ్యంలో నిమిషప్రియ తట్టుకోలేకపోయింది. అనేక విధాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ అతడు తన తీరు మార్చుకోలేకపోవడంతో మత్తు ప్రయోగం ద్వారా అతడిని అంతం చేసింది. ఈ కేసులో బలమైన ఆధారాలు అక్కడి పోలీసులకు లభించడంతో నిమిషప్రియపై అభియోగాలు మోపారు. పైగా అక్కడ షరియా చట్టం అమల్లో ఉంటుంది. దీంతో అక్కడి న్యాయస్థానాలు కూడా ఆ చట్టాలకు అనుగుణంగానే తీర్పులు ఇవ్వాల్సి ఉంటుంది. పైగా తమ దేశ పౌరుడిని అత్యంత కిరాతకంగా చంపేసిన నేపథ్యంలో నిమిషప్రియకు అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ఇక అప్పటి నుంచి నిమిషప్రియను కాపాడేందుకు రకరకాల ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రస్తుతం అక్కడ దేశంలో అంతర్గత యుద్ధం కొనసాగుతుంది. అక్కడి పరిస్థితులు కూడా ఏమాత్రం బాగోలేదు. ఫలితంగా అక్కడి మన దౌత్య కార్యాలయాన్ని వేరే దేశం నుంచి కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ మన దేశ విదేశాంగ శాఖ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. రకరకాల విధాలుగా మృతుడి కుటుంబాన్ని క్షమాభిక్ష పెట్టాలని కోరుతూనే ఉంది. నిమిషప్రియను కాపాడేందుకు ఆమె కోసం ఒక సంస్థ కూడా ఏర్పాటైంది. ఆమె తరపున ఒక వ్యక్తి అక్కడి ప్రభుత్వంతో కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. మృతుడి కుటుంబానికి పరిహారం కూడా ఇవ్వడానికి సిద్ధమని ప్రకటించారు. వాస్తవానికి ఇటీవల ఆమెను ఉరి తీయాల్సి ఉన్నప్పటికీ అనేక రకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఉరిశిక్షను తాత్కాలికంగా వాయిదా వేశారు. అయితే నిమిషప్రియ మరణశిక్ష కేసులో జూలై 29న ఓ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అక్కడి ప్రభుత్వం ఆమెకు మరణశిక్షను రద్దు చేసినట్లు భారత గ్రాండ్ మస్తీ కాంతాపురం ఏపీ అబూబాకర్ ముస్లియార్ కార్యాలయం ప్రకటించింది. ఆ దేశానికి చెందిన విద్యావేత్తలు, దౌత్యవేత్తలు, ఇతర అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ముస్లియార్ కార్యాలయం ప్రకటించింది. దీనికి సంబంధించి అధికారికంగా ధృవీకరణ పత్రం రావాలని వెల్లడించింది. నిమిషప్రియ ఉరిశిక్ష రద్దుకు సంబంధించిన ఘటనలో వస్తున్న సమాచారం నిజం కాదని విదేశాంగ శాఖ స్పష్టం చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. జాతీయ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఇంతవరకు నిమిషప్రియ మరణశిక్ష రద్దు విషయంలో ఇక్కడి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయని, ఇవేమీ నిజం కాదని దేశ విదేశాంగ శాఖ చెప్పినట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే యోమెన్ భారత్ మధ్య సత్సంబంధాలు లేకపోవడం వల్ల ఇటువంటి సమాచారం వ్యాప్తి ఏర్పడుతుందని తెలుస్తోంది. నిమిషప్రియకు సంబంధించినటువంటి కేసులో తొలి నుంచి కూడా అనేక రకాల మలుపులు చోటు చేసుకుంటున్నాయి. క్షమాదానం కింద పరిహారం చెల్లిస్తామని చెబుతున్నప్పటికీ కూడా మృతుడి కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదు. నేరం చేసింది కాబట్టి శిక్ష అనుభవించాల్సిందేనని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు ఎటువంటి మలుపులు తిరుగుతుందో అర్థం కావడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.